Hi everyone, welcome back to Vinusha Sweet Home. This is Usha. Welcome to Daily Vlogs. ఇవాళ ఎర్లీ మార్నింగ్ 5:30కే లేచాను. ఇంకెలాగూ లేచేసాను కదా, ఏదో ఒక వర్క్ అయినా చేసుకుందాము అని చెప్పేసి ఇల్లంతా ఇలా ఊడ్చేస్తున్నాను. నైట్ కాస్త విన్నుకి కాల్స్తో లేట్ అయిందనమాట. ఓకే తనని పడుకోనివ్వని, ఇంకా ఇప్పుడు ఎందుకు లేపడం అని చెప్పేసి నేను ఇక ఈ పనులు చూసుకుంటున్నాను. ఇంక ఈ పనులు చూసుకొని లైక్ బట్టలు అవి మిషన్లో వేసుకొని వచ్చేసరికి టైం 6:30 అయింది. ఓకే, ఇంకా టీ పెట్టేసి ఒకేసారి లేపేద్దాము అని చెప్పేసి టీ పెడుతున్నాను. ఎర్లీ మార్నింగ్స్ అనగానే చాలామంది ఇళ్ళల్లో టీతోనో కాఫీతోనో స్టార్ట్ అవుతూ ఉంటాయి కదా. చాలామంది ఇప్పుడు టీ కాఫీలు మానేసి గ్రీన్ టీలు కషాయాలు తాగడం కూడా స్టార్ట్ చేశారు. బట్ ఏదైతేనే చాలా వరకు ఇప్పటికీ కూడా అందరి ఇళ్ళల్లో ఇలా టీస్తోనే స్టార్ట్ అవుతూ ఉంటాయి కదా ఎర్లీ మార్నింగ్స్, టీ ఆర్ కాఫీ సంథింగ్. నేను కూడా ఇంకా టీ పెట్టేస్తున్నాను. నేనైతే టీని చాలా సింపుల్గా పెట్టేస్తాను. మిల్క్, టీ పౌడర్, షుగర్, అలాగే అల్లం ఉంటే అల్లం వేస్తాను, లేదంటే కొద్దిగా ఇలాచీ కూడా వేస్తాను. ఇలాచీ వేస్తే మంచి ఫ్రేగ్రెన్స్ ఉంటుంది కదా, చాలా టేస్ట్ కూడా బాగుంటుంది ఆ ఫ్లేవర్స్ అంతా తగులుతూ ఉంటే. ఇక టీ పెట్టేసి విన్నుని లేపేసి తనకి టీ ఇచ్చేసి ఫ్రెష్ అయ్యేసి వాక్ చేయడానికని వెళ్ళాలి. ఇక వాక్ డ్రైవింగ్ వెళ్ళేసి వచ్చేసరికి మాకు 7:30 8 o'clock అలా అవుతుంది. ఇంకా వచ్చి మళ్ళీ బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేసుకోవాలి కదా. టీ తాగేసి ఇలా వాక్ అయితే వచ్చాము. చెప్పాను కదా మా ఇంటికి దగ్గరలోనే చాలా పార్క్స్ ఉంటాయి, సో మేము ఈ పార్క్ వెళ్తాము. అండ్ వెళ్ళినప్పుడు ఇలా గోల్డెన్ రిట్రీవర్ని తీసుకొచ్చారు. ఎందుకో తెలీదు నాకు, లైక్ ఒక డాగ్ని చూస్తే ఇంత ఎంతూజియాస్టిక్ అయిపోతాను నేను. బెంగళూరు మొత్తము ఈ టైం వచ్చిందంటే లైక్ వింటర్ అయిపోయి సమ్మర్ స్టార్ట్ అవుతుందంటే ఇలా పింక్ బ్లసమ్స్ అన్నీ వస్తాయి. నాకైతే చాలా నచ్చుతుంది. ఎక్కడ చూసినా ఇలానే ఉంటాయి. ఇంకా ఈ మసాజ్ మిషన్ గురించి మీతో చెప్పాలని చాలాసార్లు అనుకుంటూ ఉన్నాను. వాక్ చేసి వచ్చిన తర్వాత ఒక 5 minutes అయినా నేను దీనిపైన నిల్చుంటాను. ఇది అగారో బ్రాండ్ వాళ్ళది. ఇది వచ్చేసి ఇలా పెట్టి మనము టైమర్ ఆన్ చేసుకొని నిల్చున్నామంటే మంచిగా మసాజ్ అవుతుందన్నమాట. లైక్ దీని మీద నిల్చుంటే వెయిట్ లాస్ అవుతారు అని చెప్తున్నారు, కానీ దాని గురించి పక్కన పెడితే బాడీ పెయిన్స్ అనేవి కొంచెం వరకు తగ్గుతాయి. మంచిగా అనిపిస్తుంది, కొంచెం రిలాక్స్డ్గా అనిపిస్తుంది. ఇంకా ఇలా ఉండేసి దాని తర్వాత ఫ్రెష్ అయ్యేసి బ్రేక్ఫాస్ట్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను. మీ అందరికీ తెలుసు కదా, నేను యూజ్ చేసేది ప్రెస్టీజ్ వాళ్ళది ఐరన్ తవా. సో ఐరన్ తవాస్ మీద ఎప్పుడు దోశ వేయాలన్నా ఒక 2 to 3 drops ఆయిల్ యాడ్ చేసుకొని ప్యాన్ మీద వేసుకొని ఇప్పుడు టిష్యూతో మనం క్లీన్ చేస్తే టిష్యూకి దీనిపైన ఉన్న రస్ట్ మొత్తం వచ్చేస్తుంది. అండ్ దోశలు కూడా మంచిగా కాలుతాయి అన్నమాట. ఇక ఇవాళ నేను బెంగళూరు స్టైల్ బెన్న దోశ అని వేశాను.
అది ఆల్రెడీ మన షార్ట్స్లో పోస్ట్ చేశాను. ఇన్ కేస్ ఎవరైనా చూడకపోయింటే తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. వితౌట్ చట్నీ దీన్ని తినేయచ్చు, అంత టేస్టీగా ఉంటుందన్నమాట. దీన్ని మనము బటర్తో కానీ లేదా నెయ్యితో కానీ మాత్రమే చేసుకోవాలి. అంటే ఆయిల్తో చేసుకోవచ్చు, కానీ ఎగ్జాక్ట్గా బెంగళూరు స్టైల్లో రావాలి అంటే తప్పకుండా బటర్ యూస్ చేస్తే లేదా గీ యూస్ చేస్తే సేమ్ అదే టేస్ట్ అనేది మనకి వస్తుందన్నమాట. చాలా క్రిస్పీగా, చాలా క్రంచీగా దోశ టేస్టీగా ఉన్నింది. ఇన్ కేస్ ఎవరైనా వీడియోని చూడకపోతే డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్ని, తప్పకుండా చెక్ చేసి మీరు కూడా ట్రై చేయండి. ఇకపోతే ఇవాళ లంచ్లోకి నేను బీరకాయ కర్రీ చేద్దాము టమాటాలు వేసి అనుకున్నాను. ఇంకా బీరకాయల కర్రీతో పాటు బీరకాయ పైన చెక్కుతో చట్నీ చేద్దాము అని చెప్పేసి ఇలా చెక్కు తీసుకుంటున్నాను. యాక్చువల్లీ నేను ఫస్ట్ కొంచెం గరుకుగా ఉంటుంది కదా బీరకాయ పైన నారులాగా, సో దాన్ని తీసేసి దాని తర్వాత చెక్కును మొత్తం ఇలా పీల్ చేసుకుంటే మనము చట్నీ చేసుకున్నప్పుడు అది మరీ పీచులాగా కాకుండా చాలా బాగా వస్తుందన్నమాట. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా, సో ఇట్లా పైన మొత్తం అలా అనేసి దాని తర్వాత మనము ఇలా తీసుకుంటే మనకి మంచిగా వస్తుంది చట్నీ. అండ్ ఈ బీరకాయ తొక్కు చట్నీ రెసిపీని కూడా ఆల్రెడీ ఛానల్లో పోస్ట్ చేశాను షార్ట్స్లో. ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేసి మీరు కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో ఈ చట్నీతో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇక్కడ బీరకాయ కర్రీని అయితే నేను చేసేస్తున్నాను. ఎక్కువ మసాలాస్ ఏమీ యాడ్ చేయనండి, చాలా సింపుల్గా చేస్తాను. ఆయిల్ తీసుకొని పోపు పెట్టేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని, అలాగే ఒక 2 మీడియం సైజ్డ్ టమాటాస్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, ఇంకా బీరకాయలు కూడా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి ఉప్పు, కారం, ధనియా పౌడర్, పసుపు, అంతే అండి. ఇంక ఎక్స్ట్రా ఏమీ కూడా యాడ్ చేయను. అవన్నీ యాడ్ చేసి ఒక 2 to 3 minutes బాగా ఫ్రై చేస్తే మనకి బీరకాయల్లో ఉన్న వాటర్ అంతా వస్తుంది కదా, దాని తర్వాత ఒక 1/2 cup వాటర్ అలా యాడ్ చేసుకొని బాగా దగ్గర పడే వరకు బాగా ఉడకనిస్తాను, అంతే. చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కువ మసాలాస్, ఎక్కువ కష్టం కూడా ఉండదు, చాలా ఈజీగా అయిపోతుంది కర్రీ. బట్ ఒక్కటే ఏంటంటే మనం తెచ్చుకునే బీరకాయలు చేదుగా ఉన్నాయా లేదా స్వీట్గా ఉన్నాయా అనేది మాత్రం చెక్ చేసుకొని కర్రీ చేసుకోవాలి, లేదంటే కర్రీ మొత్తం పాడయ్యే అవకాశాలు చాలా ఉంటాయి కదా. సో ఇక్కడ కర్రీ అండ్ చట్నీ రెడీ అయిపోయింది. ఇక లంచ్ చేసేసి కాసేపు అలా రెస్ట్ తీసుకోవాలి. ఇంకా నా వ్యాలంటైన్స్ డే కదా, సో ఇంకా విన్నుకి సర్ప్రైజ్ చేద్దాము అని చెప్పేసి బయటకు వెళ్ళేసి తన కోసం గిఫ్ట్స్ తీసుకొని అలాగే పాయసం చేద్దాము అనుకున్నాను. బట్ పవర్ కట్ అయిపోయింది. ఇక ఈ రూమ్స్లో అయితే రీఛార్జబుల్ లైట్స్ పెట్టాను, కిచెన్లో పెట్టలేదు. సో దానికోసం ఇక ఆ సెటప్ చేసుకొని అక్కడ చేసుకుంటూ ఉన్నాను. యాక్చువల్లీ మీతో షేర్ చేద్దాం అనుకున్నాను రెసిపీ, బట్ ఈ పవర్ లేని దానివల్ల చేయలేకపోయాను. ఇక విన్నుకి గిఫ్ట్తో పాటు పాయసం కూడా ఇస్తే చాలా సర్ప్రైజ్గా ఫీల్ అయ్యాడు. ఎప్పుడు వాళ్ళే ఇవ్వాల, తను పాపం ఇవాళ చాలా బిజీగా ఉండే తన ఆఫీస్ వర్క్తో. సో నేను ఇలా ప్లాన్ చేశాను అన్నమాట. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు వ్యాలంటైన్స్ డేని నాకు తప్పకుండా కమెంట్ చేయండి. సో ఇదండి ఇవాళ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి
అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివేట్ చేసుకొని ఆల్ ఆప్షన్ సెట్ చేసుకుంటే నేను వీడియోస్ పోస్ట్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇన్స్టాగ్రామ్ లింక్స్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేసి ఫాలో చేయండి. వీడియో ఇంతవరకు చూస్తున్నారంటే కొంచెమైనా మీకు నచ్చే ఉంటుంది కదా. తప్పకుండా వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని మరియు నన్ను సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. Until then, stay positive, stay healthy and stay happy. Thank you for watching and thank you for your time.